ఎవరు కూడా సామాన్యంగా ఊరకనే భూమి మీద లేరట. ఆయన తన ప్రణాళికలో పిలుచుకొని నడిపిస్తున్నారు. ఏమండి, ఒక వేదన నాకెవ్వరూ లేరు అనుకుంటుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేనున్నాను అని ఒక ఆదరణ కలిగించే దేవుడు. తెలుసులేనండి, నువ్వేమి చేయక్కర్లే, నేనేమి చేయక్కర్లా అని ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నువ్వు పరిస్థితి చూడద్దు, కష్టం చూడద్దు, ఇబ్బంది చూడద్దు, సమస్య చూడద్దు, అప్పు చూడద్దు. ఇదిగో ప్రార్థన చేయించాలి, ప్రార్థన చేయించాలి. పగలనక రాత్రనక దివారాత్రులు మొర్ర పెట్టినప్పుడు నేను అద్భుతం చేయబోతా ఉన్నాను. నేను ద్వారాలు తెరవబోతున్నాను, పరిస్థితులు మార్చబోతున్నాను అని చెప్తూ ప్రార్థన ఒకవేళ మన కరువైపోతే దేవుడి దగ్గర అడుగుదాం, యేసయ్యా ప్రార్థన నేర్పించయ్యా. మోకరించి అనుభవం, చేతులెత్తి స్తుతి చేసే అనుభవం, నీ దగ్గర కనిపెట్టే అనుభవం, నా హృదయంలో వాక్యం ఉంచుకునేటువంటి అనుభవం దయచే ప్రభువా. ఒక్కసారి అందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థనలో ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు